హాయ్ అండి, వెల్కమ్ టు మై కిచెన్. ఇవాళ నేను సాంబార్ చేద్దామని అనుకున్నాను. ఇదిగో సాంబార్కి కావాల్సింది కందిపప్పు. ఎక్కువ శాతం అందరూ కందిపప్పుతోనే చేస్తారు. నేను కందిపప్పు పచ్చిపప్పును కూడా కలిపి చేస్తాను. అయితే కందిపప్పు 2 గిద్దలు తీసుకుంటే పచ్చిపప్పు 1 గిద్ద తీసుకుంటాను. ఇప్పుడు నేను అలాగే తీసుకున్నాను. 2 గిద్దలు కందిపప్పు, 1 గిద్ద పచ్చిపప్పు కడిగేసి వాష్ చేసి ఇదిగోండి కుక్కర్లో పెట్టాను. ఇవి 5 విజిల్స్ రానిచ్చుకుందాం. కందిపప్పు పచ్చిపప్పు ఉడికించుకున్నానండి. ఇది మెత్తగా పేస్ట్ అవ్వాలి, అందుకని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఇందులో 3 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, సొరకాయ ముక్కలు, క్యారెట్, దోసకాయ ముక్కలు, బంగాళదుంప, బెండకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నాను. ఆనియన్స్ అనేది ఒక 3 పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. వంకాయలు తిప్పుకుందాం. ఇవన్నీ ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. మూత పెట్టేసి ఇవన్నీ మగ్గుతున్నాయి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు ముందే వేయడం వల్ల ఎక్కువ ఉడికిపోతాయని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసాక ఒక 5 నిమిషాలు ఇవన్నీ టమాటాలు కూడా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. ఒక ఫుల్ స్పూన్ కారం వేద్దాం. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో పోసేస్తున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. చింతపండు గుజ్జు పోసాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గబెట్టుకుందాం. ఇదిగోండి నేను కందిపప్పు పచ్చిపప్పు ఇదిగోండి ఉడకబెట్టింది మీకు ఇలా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. నాకు ఎంత క్వాలిటీ చిక్కదనం కావాలో ఆ చిక్కదనంలో తీసుకున్నాను. ఇవన్నీ ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు ఈ పచ్చిపప్పు ఇది పోసేద్దామండి. ఇదిగోండి ఉడికిపోయినాయి. ఇందులో ఇప్పుడు ఉడకబెట్టుకొని ఉంచుకున్న పచ్చిపప్పు కందిపప్పు ఇట్లా పోసేద్దాం. ఇంకా వాటర్ పడతాయండి, ఎందుకంటే ఇంకా చిక్కగా ఉంది. నేను ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ అనేవి యాడ్ చేస్తాను. వాటర్ పోసేసుకుందాం కదా, టేస్ట్కి తగ్గంత కలిపి వేసుకుందాం. నేను MTR సాంబార్ పొడి వేస్తున్నానండి. మీ దగ్గర ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి ఉంటే వేసుకోవచ్చు. కలుపుకుందాము. సాంబార్ పొడి వేసిన తర్వాత ఇవి బాగా మరగబెట్టుకుందాం. బాగా మరిగిన తర్వాత చూపిస్తాం. ఇదిగోండి సాంబార్ అనేది మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకని నేను ఎండు కొబ్బరి తురిమి వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తున్నాను. బెల్లం అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మేమైతే వేసుకుంటాం. చాలా బాగుంటుంది. బెల్లం వేయడం వల్ల కూడా ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. బెల్లం వేసిన తర్వాత ఇదిగోండి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఎంతో అండి ఇదిగోండి సాంబార్ అయిపోయింది. ఇంతేనండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు సాంబారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.